కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుముఖంగా లేకపోవడంతో హస్తం పార్టీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించింది. చివరకు గట్టి ఎక్సర్సైజ్ చేసి అన్ని రకాలుగా బలమైన నరేందర్ రెడ్డి పేరును ఫైనల్ చేసింది. ఆయన అభ్యర్థిత్వంపై పట్టభద్రుల్లో అప్పుడే సానుకూల చర్చ మొదలైంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తారని భావించినా చివరకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరొక బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. అన్ని రకాలుగా బలమైన శక్తియుక్తులున్న నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ నుంచి 3 పేర్లను సిఫార్సు చేయగా ఆ 3 కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. చివరకు ఆ పేర్లను వడబోసి నరేందర్ రెడ్డిని ఫైనల్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతోపాటుగా 6 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇందులో మొత్తంగా 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ప్రముఖ విద్యావేత్తగా నరేందర్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన విజయ ప్రస్థానం వెనుక ఏళ్ల కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. 1991లో కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఒక చిన్న గదిలో ట్యూషన్ సెంటర్ను నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి తరగతులను ప్రారంభిస్తూ రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ట్యూషన్లు చెప్పేవారు. సామాన్య రీతిలో ట్యుటోరియల్స్కు సైకిల్ మీద వెళుతూ తనదైన శైలిలో బోధిస్తూ మంచి మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైన స్థితిలో స్థిరపడేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి చాలా ప్రశంసనీయం. భవిష్యత్తులో అదే ఆల్ఫోర్స్గా రూపుదిద్దుకుంది, మహావృక్షమైంది. నరేందర్ రెడ్డి శ్రమకు నిలువెత్తు ప్రతిరూపం ఆల్ఫోర్స్. 1991లో మొదలైన ఆల్ఫోర్స్ ప్రస్థానం ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. తెలంగాణ, మహారాష్ట్రలో నాణ్యమైన విద్యకు నిర్వచనంగా నిలిచింది ఆల్ఫోర్స్. ఇవాళ 54 విద్యా సంస్థలు నిర్వహిస్తూ చక్కటి ప్రణాళికలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ అందరికీ చేరువయ్యారు నరేందర్ రెడ్డి. విద్యా వ్యవస్థలో అగ్రగామిగా వెలుగొందుతున్న నరేందర్ రెడ్డి ఎంతమంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో, ఐఐఎంల్లో, ఎయిమ్స్, ఎస్ఐటి, ఖ్యాతి గడించిన మెడికల్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో, విదేశాల్లో ఉత్తమ స్థానాల్లో గర్వపడే జీతాలతో స్థిరపడ్డారు. నరేందర్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో సుమారుగా 5,000కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కరీంనగర్లో ప్రారంభమైన విద్యా వ్యవస్థ నేడు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు సైతం విస్తరించింది. నరేందర్ రెడ్డి కృషి, పట్టుదలతో ఆల్ఫోర్స్ అంటే ఒక బ్రాండ్గా ఎదిగింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమ విద్యనందిస్తూ నరేందర్ రెడ్డికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి పురస్కారాలు సైతం దక్కాయి. ప్రముఖంగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా వారి చేత గౌరవ డాక్టరేట్, ఇందిరాగాంధీ సద్భావన అవార్డు, ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు, తెలంగాణ రాష్ట్ర అత్యుత్తమ పౌరులు, ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార్, సంస్కృత బంధు పురస్కార్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు తదితర అవార్డులు, పురస్కారాలు అందుకొని జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పారు నరేందర్ రెడ్డి. విద్యావేత్తగా క్లీన్ ఇమేజ్ ఉన్న నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి దగ్గరయ్యారు. 2018లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆయన తీసుకున్నారు. హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. 2018లో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి టిక్కెట్ను ఆశించారు. కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా కాంగ్రెస్లోనే కొనసాగారు. 2024లో కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఇచ్చినా పట్టభద్రుల సేవ చేయాలనే ఆలోచనతో ఎంపీగా పోటీ చేయకుండానే పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశారాయన. ఇక పట్టభద్రులకు సేవ చేయడమే ప్రధాన ఎజెండాతో వారికి అండగా ఉండాలని నరేందర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. ఆయన సామర్థ్యాన్ని పార్టీ పెద్దలు కూడా గుర్తించారు. అందుకే పార్టీ పిలిచి మరీ అన్నీ ఆలోచించి నరేందర్ రెడ్డికి టికెట్ను కేటాయించారు. ముఖ్యంగా పట్టభద్రులకు అండగా ఉండాలంటే నరేందర్ రెడ్డి అన్ని విధాలా సరి అయిన అభ్యర్థి అని పార్టీ హైకమాండ్ గుర్తించింది.
నరేందర్ రెడ్డి 2 పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, ఒక పర్యాయం ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన అనుభవం ఉంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధిగా, శాతవాహన విశ్వవిద్యాలయంలో సెనేట్ మెంబర్గా కూడా సేవలందించారు. ప్రముఖ విద్యావేత్తగా నరేందర్ రెడ్డి ప్రొఫైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. అప్పుడే ఆయన అభ్యర్థిత్వంపై సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన అభ్యర్థిని బరిలోకి దించిందన్న వాదన కూడా వినిపిస్తోంది. నరేందర్ రెడ్డి పేరుపై సానుకూలత వ్యక్తమవుతుంది. ది బెస్ట్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారని పట్టభద్రుల్లో చర్చ జరుగుతోంది.